ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ మహమ్మారి ప్రతిరోజు 26,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన నివేదిక విడుదల చేసింది. అవును, ఒకప్పుడు అరుదుగా కనిపించిన క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్స్ ఆన్ క్యాన్సర్ 2026 లో ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదిక ప్రకారం ప్రతిరోజు 26,000 మందికి పైగా క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 2,60,00,000 మంది కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా దాదాపు 1 కోటి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ గణాంకాలు ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ప్రతి 5గురిలో ఒకరు జీవితంలో ఏదో ఒక క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధుల తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న రెండో ప్రధాన వ్యాధిగా క్యాన్సర్ నిలిచింది. ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుంది. ఇప్పటి నుంచే సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా నమోదయ్యే క్యాన్సర్ కేసులు 3,50,00,000కు చేరుకుంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే కేవలం చికిత్సలు మందులు అందించడం వల్ల మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని WHO సూచిస్తుంది. రోగుల అవసరాలు, వారి మానసిక పరిస్థితి, కుటుంబ సహకారం, చికిత్స తర్వాత జీవన నాణ్యతకు ప్రాధాన్యమిచ్చే ప్రజల కేంద్రిత ఆరోగ్య విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. వైద్య నిపుణులు కూడా ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, శరీరంలో కనిపించే అసాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. మొత్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరికగా మారింది. క్యాన్సర్ పై పోరాటంలో అవగాహన, ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స, ప్రజల కేంద్రిత ఆరోగ్య విధానమే అత్యంత కీలకమని WHO స్పష్టం చేసింది.